చిన్న మాట చెప్పాక వర్తమానంలోకి వెళ్తాను. ఒకసారి 3 రోజుల పాటు సభలు ఏర్పాటు చేసాం. 3 రోజులు బాప్తిసాల గురించి ఘాటుగా, హాటుగా, రెండంచులు కలిగిన ఖడ్గం ఎడ పెడ కోతేసేసింది. అసలు దేవుని వాక్యం మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు దొల్లగొట్టేశాడు. నామకార్థ క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఓ సిస్టర్ గారు వాక్యానికి విధేయత చూపి బాటిసం పొందేసింది. కానీ బట్టలు తెచ్చుకోవాలి. ఆదివారం ఆరాధన అయిపోయింది. బాప్తిసం పొంది ఒక్క అరగంట ఈ ఎండలో నుంచుంటే బట్టలు ఆరిపోతాయి అని పాపం ఈవిడ ఎండలో నుంచుంది. ఈలోగా ఇంటి దగ్గర వీళ్ళ ఆయనకి ముట్టించేసింది. ఎవరు? తోటికోళ్ళు. తెలుసుగా, మీ ఇంట్లో జరిగేదే కదా. ఇక వీళ్ళ ఆయన రెడీగా ఉన్నాడు. పాపం ఈవిడ కొంచెం బట్టలు ఆరాక నింపాదికి ఇంటికి వెళ్ళింది. భర్త నుంచున్నాడు. ఏమే, నువ్వు అదేదో పొందేవంటగా? అచ్చి బాబాయ్, మా అక్క మా ఆయనకి మొత్తం చెప్పేసినట్టుందని. అది ఏదండి? అదే బాడిసం పొందేవంటగా, తెలిసిపోయింది, చెప్పేసినట్టుంది మా అక్క అని. అవునండి, వాక్యం సూటిగా, తేటగా, హాటుగా, ఘాటుగా వెళ్ళింది. పొందేశాను. బాడిసం పొందాక పేరు మారుస్తారంటగా, మార్చాడా? వీడికి అన్నీ తెలుసు, కానీ వీడు పొందడం. మార్చారండి. ఏ చర్చిలో? అది వస్తున్న చర్చి. చర్చి దగ్గర పద. ఎందుకండి? పదా. ఇంకొచ్చాడు చర్చి దగ్గరికి. ఎవడరా? మా ఆవిడికి బాటిసం ఇచ్చింది ఎవడరా? రమ్మని బయటికి. ఆవిడికి వచ్చాం. ఏంటండి? నువ్వేనా మా ఆవిడికి బాటిసం ఇచ్చింది? ఇచ్చుంటానండి. అమ్మ ఇచ్చానన్నా. అవునా అన్నగారు, ఇందాక ఇచ్చానన్నా. ఇచ్చుంటాను నేను సార్ అన్న. ఇదిగో మా ఆవిడని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నా, మీరు ఉంచుకోండి ఇక్కడ అన్న. అరే, ఉంచుకోవడానికి ఏదైనా బొచ్చుకోక అనుకున్నామంటారా? మీరు ఉంచుకోండి ఇక్కడ. ఇక నేను ఏలుకోను. ఏం పాపం చేసింది? బాడిసం పొందింది. మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అయిపోతారు. ఏంటి కూర్చొని మాట్లాడు? కుదరదు. నువ్వు ఇక్కడ నేను వెళ్తాను. ఏమంటే అది కాదండి, దానికే వదిలేస్తారేంటి మీరు? కూర్చొని మాట్లాడుకుందామని కూర్చోబెట్టి వాడికి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి, ఎట్లా ఇస్తావు నువ్వు బాప్తిసం? నీళ్ళల్లో ఇచ్చారండి. అదే మరి అదే అంటే కాదండి, నేనేం బలవంతం చేయలేదండి. బాప్తిసం యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ ఏంటో చెప్పాను. నేనే బలవంతం కావాలి శిష్యుగా నేనే బలవంతం చేశాను. అబ్బే లేదండి, మీరు దేవుని సమానులండి బాబా. ఈవిడ ఒకటి ఏదైనా ఏమైనా కుదరదు అన్నాడు. ఎవరిని అడిగి ఇచ్చావు? ప్రభు ఇవ్వమన్నారండి, ఇచ్చానండి. ఎట్లా ఇస్తావు? ఆవిడ తీసుకుంటానంది, ఇచ్చానండి అన్నాను. ఎందుకు ఇస్తావు? నా వల్ల కాదు, ఇక దీన్ని ఏలుకోవడం నా వల్ల కాదు. మాకు తెలీదా? మా పాదిరులు లేరా? మా బిషప్పులు లేరా? వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పేసావు. ఇక్కడ కుదరదు, ఇక్కడ వదిలేసి వెళ్తున్నా, నేను ఏలుకోనిక దీన్ని. ఏమంటే పరిష్కారం ఆలోచించాలి, అంతేగాని ఇక్కడ వదిలేసి ఎట్లా వెళ్తాండి? చెప్పండి అన్నాడు. నేను మనసులో స్తుతి చెప్తున్నాను, ప్రభువా వీడికి ఏం సమాధానం చెప్పి, పెద్ద పక్క మాస్గాడు ఉన్నట్టున్నాడు. ఆడు ఏం చెప్దాం అనుకుంటే, సరే ప్రభు అన్నాడు, వాడిని కూడా బాప్తిసం పొందమని చెప్పాను. అమ్మా, వాళ్ళ ఆవిడికి ఇచ్చిన దానికే వాడు తోక తొక్కిన తాసులాగా లెగిసి వచ్చాడు. ఇక వాడిని కూడా నువ్వు కూడా పొందమంటే నన్ను పాతేస్తాడు. ఇక్కడ ప్రభు అంటారు, వాడిని కూడా పొందమను. ఎట్లా చెప్పమంటారు పొందమనని? నేను మాట్లాడతానుగా,
పొందమని. నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎట్లా ఇస్తావు అది ఇది ఇదని మాట్లాడుతున్నోడు చెప్పా. దీనికి ఒకటే నా పరిష్కారం. చెప్పండి ఏంటి? నువ్వు కూడా బాప్తీసం పొందాలి. మీరు చప్పట్లు కొట్టారు, వాళ్ళు లేచారు. బాంచత్ నన్ను బాప్తీసం పొందమంటారు, ఎట్లా చెప్తావు? ఇక ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొని పొందలేకపోతున్నారు కనుక ఆ అజ్ఞాన కాలం అందైతే దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది బాప్తిసం పొందాలని ఆజ్ఞ పొందాల్సిందే. నువ్వు బాప్తిసం చేస్తున్నావు, నిత్య నరకానికి వెళ్తావు అన్నా. దెబ్బకి మెత్తపడ్డాడు. ఇదిగో ఈసారి పొందితే పొందావు, ఇంకెప్పుడు పొందమాక అన్నాడు. ఒరే బాప్తిసం బట్టి 10 సార్లు పొందుతారంట, బుర్ర తక్కువడనువా? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అట్టకే పొందడం. ఏ చర్చికి వెళ్ళమాక, ఈ చర్చికే ఇల్లు కావాలంటే. ఇంకా నాకు ఎక్కింది. నువ్వెక్కడికి వెళ్తావు? కొంచెం టైం ఇవ్వండి, ఒక్కసారిగా మారిపోమంటే ఎలాగా అంటాడు. పో టేక్ యువర్ ఓన్ టైం. స్తోత్రం చెప్పు గట్టిగా.